పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరి కని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చేసినటువంటి ప్రచారాన్ని నిజం చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టిందంటూ కూడా అన్నారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్ చేయాల్సింది పోయి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేసి గోదావరిని ఎండబెట్టారన్నారు. గోదావరి ఎండిపోవడంతో రైతులకు సాగునీళ్ళు తాగునీళ్ళు లేక అల్లాడిపోతున్నారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. కేవలం కుట్రలు చేయడం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని ఒకరు చెప్తా ఉంటే మరొక కాంగ్రెస్ మంత్రి ఎన్డీఏసీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు బాగానే ఉంది, రిపేర్ చేయొచ్చు అంటూ కూడా చెప్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసి రైతాంగాన్ని అంతా కూడా ఇబ్బందులకు గురి చేస్తుందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయకపోవడంతో ప్రతిరోజు 2 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. అంతేకాకుండా కేవలం ఇసుకను దోచుకోవడానికి 2,90,000 క్యూబిక్ మీటర్ల ఇసుకను దోచుకునేందుకే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. వెంటనే కుంగినటువంటి పిల్లను రిపేర్ చేసి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రాజెక్టు రిపేర్ చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వెంటే పడతామంటూ కూడా ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే వరల్డ్ టీబీ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో టీబీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్న కుమారి పాల్గొని ర్యాలీకి జెండా ఊపడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రధాన వీధుల గుండా టీబీ పైన అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి అన్న ప్రసన్న కుమార్ మాట్లాడుతూ గతంలో టీబీ వ్యాధి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం టీబీ అనేది నివారించగలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీబీకి సోకినటువంటి వ్యక్తి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా వైద్యులు సూచించినటువంటి విధంగా చికిత్స తీసుకున్నట్లయితే టీబీ అనేది రూపం ఆపవచ్చు అంటూ కూడా ఈ సందర్భంగా అవగాహన కల్పించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 48వ డివిజన్ వాటర్ ట్యాంక్ వద్ద అబ్బాస్ యాదవ్ అనే యువకుడు ఒక్కరోజు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ 48వ డివిజన్లో జరిగినటువంటి స్క్రాప్ కుంభకోణాన్ని ఇప్పటికీ మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించలేదు. అంతేకాకుండా 48వ డివిజన్లో రోడ్లు డ్రైనేజీలు అంతా కూడా ఇక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కాబట్టి అసంపూర్తి ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి పెండింగ్ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలంటూ కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికే రోడ్లంతా కూడా తవ్వడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు కూడా అనేక ప్రమాదాలకు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలతో పాటుగా 48వ డివిజన్లో జరిగిన కుంభకోణం పైన మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టి ఆ యొక్క నిధులను సేకరించాలి. సేకరించినటువంటి నిధులతో 48వ డివిజన్ పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయాలంటూ కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధమంటూ కూడా ఈ సందర్భంగా యువకుడు వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఆశా వర్కర్ల యొక్క పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ముందస్తుగా ఎక్కడికక్కడ కూడా ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లను ఎక్కడికక్కడే ఇళ్ల నుండి బయటికి రాకుండానే ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి 16 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఒక హామీ కూడా నెరవేర్చలేదంటూ కూడా ఆశా వర్కర్లు అయితే వెల్లడించడం జరిగింది. అయితే మేము అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న నేపథ్యంలో ఈ విధంగా ముందస్తు అరెస్టులు ఏంటి, ఇళ్లకు వచ్చి పట్టుకెళ్లడం ఏంటంటూ కూడా ఆశా వర్కర్లు ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించడం జరిగింది.